నాకు తెలిసిన వాళ్ళు 10,000 కోసం ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 10,000 వాళ్ళ అవసరానికి తీరక ఆత్మహత్యలు చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు. 10,000 అనేది చిన్న అమౌంటే, 10,000 అదేం లక్షలు కాదు, కోట్లు కాదు. కానీ 10,000 వాళ్ళ ఘనత, వాళ్ళకి మనిషికి ఉండవలసిన ఆ కీర్తి ఏమైందంటే ఆత్మహత్య చేసుకుని ఇంత దరిద్రానికి దిగజారాడా అని జనులు జాలిపడేటట్లు వారి జీవితాలు మారిపోతాయి. మొదటిది ఏంటి? నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని గుర్తుపెట్టుకున్నావా, దేవుడు నీ పిల్లల్ని దీవిస్తాడు. ఇక రెండోది ఏంటి? దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వు కలిగినది కదా అని చెప్పి నువ్వు పాపంలోకి వెళితే, అధిక పాపము చేస్తే నీ యొక్క గౌరవం, నీ ఘనత అది ఎలా మారుతుందంట? నీచ స్థితికి మారిపోతుందంట. కాబట్టి ప్రభువా, కలిగిన కొలది నేను ఆరాధిస్తామయ్యా, కలిగిన కొలది నువ్వు మమ్మల్ని హెచ్చించిన కొలది నీకు లోబడతామయ్యా అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తాం. నిజానికి ఈ ఇంట్లోకి రాకముందు ఒక మంచి ఇంట్లో ఉన్నాం, కొత్త బిల్డింగ్లో సంవత్సరం పాటు ఉన్నాము. వాళ్ళు ఖాళీ చేసామంటే ఖాళీ చేసాం. నిజానికి ఆ ఇంటి నుంచి ఇంకా మంచి ఇంటికి వెళ్ళాలి మేము. కానీ దేవుడు మమ్మల్ని నలగగొట్టడానికి ఇష్టపడ్డాడు. వ్యాపారం పాడు చేశాడు, గౌరవాన్ని కొద్దిగా తగ్గించాడు, ఇల్లుని ఖాళీ చేయవలసి వచ్చింది. ఒక్క రోజులోనే మా పరిస్థితి తారుమారైంది. అయినా ఏం పర్లేదు, దిగులు చేతల దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొచ్చాం. ఈ ఇల్లు దొరికింది. ప్రభువా, నువ్వు ఈ ఇంటిలోనే ఉండవాలని అనుమతిస్తే మేము ఈ ఇంటిలోనే ఉంటామయ్యా. మేము మనుషులకు లోబడంగానే నువ్వు మమ్మల్ని ఎంత నలగొట్టినా, మా స్థితి ఎంత తక్కువ చేసినా మేము ఓర్చుకుంటాము నాయన. ఎందుకంటే గోడకు కొట్టిన బంతి తిరిగి ఎంత ఫోర్స్లో వస్తుందో, మేము అనగగొట్టబడితే తిరిగి అంత అధికంగా ఆశీర్వదించబడతామని నమ్మకం నాకుంది యేసయ్య మీద. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఇంటిలో ఏ సౌకర్యం లేకపోయినా దేవుడు ఉండమన్నాడు కాబట్టి మేము ఉన్నాం కాబట్టి ఈ రోజున పరిచర్య ఇక్కడ ప్రారంభించాలని దేవుడు